హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఎగ్ పికిల్ని చాలా రుచిగా నోటికి కారం కారంగా తినాలనిపించినప్పుడు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ ఎగ్ పికిల్ కోసం ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దీనిలో 4 ఎగ్స్ని అయితే పగలగొడుతున్నాను. ఇలా ఈ ఎగ్స్ని పగలగొట్టాక కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి కొద్దిగా కారాన్ని కూడా అయితే చల్లుతున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని ఈ గిన్నెలో ఒక స్టాండ్ కానీ ఇలా చిన్న మూత కానీ పెట్టుకునేసి స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నెను అయితే హీట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమంలోకి ఒక స్పూన్ నూనెను కూడా యాడ్ చేసుకొని ఈ ఎగ్ మిశ్రమం గిన్నెను అయితే మనం హీట్ చేసుకున్న ఈ గిన్నెలో అయితే పెట్టేసుకునేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు అయితే మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకుందాము. ఇక్కడైతే నేను 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే కొంచెం ఇంకా తేమగానే ఉంది కదా. మళ్ళీ మూత పెట్టేసి మరో 5 మినిట్స్ అయితే ఇలాగ హీట్ చేశాను. ఇప్పుడైతే మనకు రెడీ అయిపోయింది. ఇది గట్టిపడిందా లేదా అని చెక్ చేయడం కోసం ఒక టూత్ పిక్ని అయితే పెట్టేసి చెక్ చేశాను. మనకైతే ఏమీ అంటుకోలేదు. ఇంకా చూసారు కదా, ఇలాగ మొత్తం అయితే సాఫ్ట్గా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గిన్నె చల్లారిన తర్వాత దీన్ని అయితే చాక్ తోటి సైడ్స్ నుంచి అయితే కట్ చేసుకునేసి ఇలాగ లోపల అయితే 4 పీసెస్గా అయితే కట్ చేశాను. ఇది మనకు సేమ్ జున్ను ఉన్నట్లే అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ 4 పీసెస్ని అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకునేసి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 4 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మనం కట్ చేసుకున్న ఎగ్ ముక్కలను అయితే యాడ్ చేసుకొని మరో 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. మనకైతే ఈ పికిల్కి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఫ్రై చేసుకున్నాక వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకునేసి అదే ప్యాన్లోకి మరో 3-4 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పుని, పసుపుని, కారంని అలాగే ధనియాల పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరో 3-4 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం రెడీ చేసుకున్న ఎగ్ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన ఎగ్ పికిల్ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో అయితే దీనిలోకి అరచెక్క నిమ్మరసాన్ని కూడా అయితే యాడ్ చేస్తున్నాను. నిమ్మరసాన్ని యాడ్ చేయడం వలన టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ ఎగ్ పికిల్ని వేసుకొని తింటే చాలా రుచిగా అయితే ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.